హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కబుర్లు. మా పాప అస్తమాను చాక్లెట్ అడుగుతుంది, అందుకని మా పాప కోసం ఇది ట్రై చేశాను. మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కనుక ప్యాన్లో గీ వేసుకోవాలండి. గీ వేసుకుని నేను చూపిస్తున్నాను కదా, మెజర్మెంట్లో మకానా తీసుకున్నాను. మకానా తీసుకుని వేసి రోస్ట్ చేస్తున్నాను. ఇవి ఎలాంటి కొంచెం ఇలా చేతితో నొక్కితే విరిగేలాగా రోస్ట్ చేసుకోవాలి, కొంచెం క్రిస్పీగా చేసుకోవాలి. నాకు మధ్యలో అయితే కనుక కొంచెం గీ తగ్గినట్టు అనిపించింది, అందుకని మళ్ళీ ఒక స్పూన్ గీ అయితే యాడ్ చేశాను. ఆవు నెయ్యితో చేయండి, పిల్లల హెల్త్కి అయితే చాలా మంచిది. నా దగ్గర ఆవు నెయ్యి అవైలబుల్గా లేదు కాబట్టి నేనైతే గేదె నెయ్యి అయితే యూస్ చేశాను, హోమ్ మేడ్ కాబట్టి ఓకే. నెయ్యి వేసి రోస్ట్ చేసేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మీరు ఏం కావాలన్నా యూస్ చేయండి. పాత బెల్లం అయినా సరే, పటికి బెల్లం అయినా సరే, లేదు పర్వాలేదు మేము షుగర్ పెడతాము అనుకుంటే కనుక షుగర్ అయినా పర్వాలేదు. నేనైతే పాత బెల్లం ఉంటుంది కదా, అది చూసారు కదా, ఒక స్పూన్ అయితే వేసాను. వేసి లైట్గా వాటర్ చల్లాను, అంతే, ఎక్కువ వాటర్ పోయొద్దు. పోనీ మెజర్మెంట్ కోసం అయితే కనుక హాఫ్ స్పూన్ అయితే వాటర్ పోసుకోండి. నేను వాటర్ పోసి అదిగోండి చూసారు కదా, అలా అవి ఎమ్మటనే మెల్ట్ అయిపోయింది. హాఫ్ స్పూన్ వాటర్ పోసిన తర్వాత అది అలా ఉడుకుతున్నప్పుడు ఈ మకానా ఉంటుంది కదా, మకానా తీసుకెళ్ళి అందులో వేసేసాను. మకానా అందులో వేసేసిన తర్వాత ఆ సిరప్ అంతా కూడా మకానాకు పట్టనివ్వాలండి బాగా. చూస్తున్నారు కదా, అలా మకానాకు పట్టించిన తర్వాత కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వాటిని ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి, బాగా నిల్వ ఉంటాయి. అలాగే పిల్లలు, మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది, మీ పిల్లలు కూడా ఇష్టంగానే తింటారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపించిందా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేనైతే టేస్ట్ చేసి చెప్తాను. చూడండి, చాక్లెట్ కన్నా చాలా బాగుంది, ఆసమ్ ఉంది. మీకు ఎవరైనా నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.